దారి తప్పిన మేధస్సనాలా లేకపోతే అద్భుతమైనటువంటి ఆలోచన ధోరణాలు మేధావులు వచ్చేశారు ముందుకి. నేరేటివ్ థింకింగ్ ప్రారంభించారు. పాకిస్తాన్ అనేది రోక్ కంట్రీనేనండి, అది గెలవడం మన మీద ఏడ సాధ్యం అవుతుంది? అది ఓడిపోద్దని తెలుసు మనకి, కానీ ఎందుకు అనవసరంగా యుద్ధం చేయటం? వాడు ఏదో తీవ్రవాదులను పంపించారు, ఆ తీవ్రవాదుల్ని చంపేస్తే సరిపోతుంది కదా. ఎందుకు అనవసరంగా ఇప్పుడు ఎంత డబ్బులు తగలేయాలి? ఎందుకు ఇంతమంది ప్రజల్ని టెన్షన్ పెట్టాలి? అదే సందర్భంలో మనం గెలిచామని చెప్తున్నారు, కానీ మన దగ్గర పబ్లిక్ని పరుగులు పెట్టించాడుగా వాడు. ఢిల్లీ లాంటి రాజధానిలోనే పరుగులు పెట్టించాడుగా వాడు. అదే సందర్భంలో ఆ సైరన్లకి పరుగులు పెట్టి ఇళ్లలో దాక్కోవాల్సి వచ్చిందా? అలాగే మన సరిహద్దుల్లో ఉన్నటువంటి ఇళ్ళోళ్ళు దెబ్బతిన్నారా? వాళ్ళందరూ ఏం పాపం చేశారని ఇది ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చినటువంటి వాదన. నరేంద్ర మోడీ కోసం చేసుకున్నాడు, మోడీ ప్రచారం కోసం చేసుకున్నాడు, రాబోయే ఎన్నికల కోసం చేసుకున్నాడు, లేదంటే కంట్రోల్ లేనటువంటి ఇది తీవ్రవాద చర్యని కంట్రోల్ చేయలేకపోబట్టి చేసుకున్నాడు అన్నట్టు. కొంచెం కామన్ సెన్స్ ఉండాల్సింది ఏంటంటే, నీ ఇంట్లో దొంగతనం జరిగితే అది నీ ఫెయిల్యూర్ అవుతుందా? నీ ఏరియా పోలీస్ ఫెయిల్యూర్ అవుతుందా? దొంగ, ఉన్మాది, ఉగ్రవాది అనేటటువంటి వాడు మన సమాజంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడు. వాడిని ముందు పట్టుకోలేము, తర్వాతనే శిక్షించాలి. శిక్షించడమే చేస్తున్నాం, వెతుకుతున్నాం, చేస్తాం నెంబర్ 1. కానీ ఎప్పుడైనా సరే ఇండివిజువల్ దొంగని, ఇండివిజువల్ ఉన్మాదిని మనం కంట్రోల్ చేస్తే పరిష్కారం కాదు. ఎందుకని? వీళ్ళ వెనకాల ఒక రాకెట్ ఉన్నప్పుడు ఆ రాకెట్కి వణుకు పుట్టించాలి. అదే ప్రస్తుతం చేస్తోంది సర్జికల్ స్ట్రైక్ 1 అయినా 2 అయినా ఇప్పుడైనా సరే. చూడండి, సర్జికల్ స్ట్రైక్ 1 ఎప్పుడో 18-19 టైంలో, ఆ తర్వాత మళ్ళీ 22-23 దాకా పెద్ద ఇన్సిడెంట్ జరగల. మళ్ళీ ఆ దెబ్బ తర్వాత పెద్దగా ఇన్సిడెంట్ జరగల. అంటే పోలీసులు రోడ్డు మీద చితక్ కొట్టడము, లేకపోతే కనుక ఎన్కౌంటర్లు చేయడము దొంగతనాలు ఆగిపోతాయనినా, అత్యాచారాలు ఆగిపోతాయనినా, అలా అయితే అందరినీ కాల్చి చంపేయచ్చు. కానీ వాళ్ళు ఎందుకు చేస్తారు? భయం, కొన్ని రోజులన్నా భయం పుట్టించడం. లా అండ్ ఆర్డర్లు ఇది ఒక కీలకమైనటువంటి అంశం. అదే భారతదేశం చేస్తోంది. శాంతం ఆగిపోతుంది ఉన్మాదం అని కాదు. ఇంకోటి, పాకిస్తాన్ పట్ల అంత ప్రేమ ఎందుకు అర్థం కాదు.